भोक्तारं यज्ञतपसं सर्वलोकमहेश्वरं सुकृतं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृक्षति। పాత పరమాత్మయే జ్ఞానమునకు తపస్సునకు భోక్త, సర్వలోకమునకును లోకేశ్వరుడు, అధిపతి, సమస్త ప్రాణులకు ఆత్మీయుడు, మిక్కిలి దయాళుడు, ప్రేమ స్వరూపుడు. ఈ పరమాత్మతత్వం తెలిసిన భక్తులు పరమశాంతిని లభించును. అనాసక్త కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసయోగించ న నిర్నాజ్ఞ చక్రియా యం సన్యాసమితి ప్రాహు యోగంతం విద్ధి పాండవ न सन्न्यस्य संकल्पो योगी भवति कक्षना। కర్మ ఫలమును ఆశింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి మరియు నిజమైన యోగి కాగలడు. కేవలము అగ్నియోత్యాది కర్మలను త్యజించినంత మాత్రమున సన్యాసి కాడు, కర్మలను త్యజించినంత మాత్రమున యోగి కాడు. అర్జున, దేనిని సన్యాసం అని చెప్పుదురో అదే యోగం అని తెలుసుకును. ఏలానగా సంకల్ప త్యాగము చేయని వాని ఎప్పుడునో నిజమైన యోగి కాలేడు. యోగరుడ స్థితి పొందగోరు ముముక్షుడైన పురుషుడును నిష్కామ కర్మము వల్లనే యోగ ప్రాప్తి కలుగును. యోగరుడైన వాడు పురుషునకు సర్వ సంకల్ప రహితమే కావలేను, మోక్ష ప్రాప్తికి మూలం.